నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 7వ తారీఖు జూన్ నెల 2025 శనివారం నాటి దిన ఫలితాలు పంచాంగం ప్రకారము ఈరోజు పంచాంగము స్పెషల్గా ఈరోజు బక్రీద్ పండగ ప్రతి ఒక్కళ్ళకి ప్రేక్షకులలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 7:18 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 9:33 వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జం 3 గంటల అంటే మధ్యాహ్నం 3:57 నుంచి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:29 నుంచి ఉదయం 8:21 వరకు. తదుపరి రాహుకాలం ఉదయం 8:59 నుంచి ఉదయం 10:37 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 2:56 నుంచి తెల్లవారుజామున 4:45 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేర్చుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేయించండి. శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజంతా మీరు ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా ఒకసారి కానీ లేదా 3 సార్లు కానీ పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ పనులు అంటే ఏవైతే మీరు అనుకుంటారో ఆ పనులలో నిరాశ తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. ఊహించని ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. మిత భాషణ చేయండి. ఈ రోజంతా ఎక్కువగా మాట్లాడకుండా సాధ్యమైనంత తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మిత భోజనము అవసరము. ఎక్కువగా తినకుండా తక్కువగా మితంగా తినే ప్రయత్నం ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గామాత యొక్క స్తోత్ర పారాయణ కానీ లేదా పువ్వులతో ఆరాధించడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది.